మరి కొద్ది క్షణాలలో మీ ఇంటికి కొరియర్ వస్తుంది. ఆ కొరియర్ మీరు చూడండి అనైతే అంటూ ఉంటుంది కావ్య. రాజైతే అలా చూస్తూ ఉంటాడు. ఇక యామిని అయితే షాక్ అవుతూ ఉంటుంది. మేడం కొరియర్ అని అనేసరికి ఏంటి కొరియర్ అని యామిని అడిగేసరికి కొరియర్ నాదే అని చెప్పేసి రాజు వస్తూ ఉంటాడు. అలా వచ్చి ఏంటి బుక్ చేసావంటే ఆర్డర్ పెట్టాను అని చెప్పేసి అంటూ తీసుకొని లోపలికి వెళ్ళిపోతూ ఉంటాడు రాజు. అలా లోపలికి వెళ్ళిపోయి ఓపెన్ చేస్తూ ఉంటాడు. షర్ట్ చూసి దాని మీద ఆర్ అని ఉంటుంది. ఆరని రాగానే మీకది ఆ షర్ట్ చూడగానే ఏం గుర్తొస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటుంది. మీకేదైనా గుర్తొస్తుందా అని అనేసరికి కావ్య అయితే అలా అడుగుతూ ఉంటుంది. ఇక రాజైతే ఆ! గుర్తొచ్చింది అనైతే అంటూ ఉంటాడు. అలా అనగానే కావ్య అయితే చాలా ఆనందపడుతూ ఉంటుంది. గుర్తొచ్చిందా అనైతే చాలా షాక్ అవుతూ ఉంటుంది. ఇక హ్మ్. గుళ్ళోన ఏదో అన్నదానం జరిగినట్లుగా మీరెందుకు అంత దినిగా రెడీ అవుతున్నారు అని చెప్పేసి రుద్రాని, రాహుల్ వాళ్ళైతే అంటూ ఉంటారు. ఆ మాటలకి బామ్మ అలా చూస్తూ ఉంటుంది. అక్కడేదో నీ సొంత కొడుకే అన్నదానం చేస్తున్నట్లుగా ఫీల్ అవుతున్నావే అని అనేసరికి, అవును నా సొంత కొడుకే కదా అన్నదానం చేస్తున్నది అని చెప్పేసి అపర్ణ చాలా హ్యాపీగా అంటూ ఉంటుంది. అలా అనేసరికి రుద్రాని, రాహుల్ వాళ్ళు షాక్ అవుతూ ఉంటారు. ఇక కావ్య కూడా షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి అత్తయ్య నిజంగా నోరు జారేసరే అనైతే షాక్ అవుతూ ఉంటుంది. ఇక అపర్ణని అందరూ షాక్ అయ్యి అలా చూస్తూ నిలబడిపోతూ ఉంటారు. ఇక అపర్ణ మాటలకి బామ్మ వాళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు.